హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ ఏడాదిలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటారెడ్డి స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో యాదాద్రి రాయగిరి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియాల నిర్మాణం, కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసి యువతను ఎంటర్ప్రీనియర్షిప్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. యువత మానసిక, శారీరక దారుఢ్యం కోసం స్పోర్ట్స్ స్టేడియాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఒప్పించి 10 ఎకరాల భూమి కేటాయింపుపై తొలి సంతకం చేయించానని ఆయన గుర్తు చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రైనింగ్ పూల్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులు తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి, R&BEE శంకరయ్య, స్పోర్ట్స్ అథారిటీ DE అశోక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజయ్ తదితరులు అయితే పాల్గొన్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు? నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ SC, ST, BC మైనార్టీ గురుకులాల్లో ఖాళీల భర్తీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించిందని, ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నదని తెలిపారు. అయితే కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం వాటిల్లిందని ఆవేదనను వ్యక్తం చేశారు. నోటిఫికేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారని, తద్వారా మహిళా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ నియమించాలని, అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని AIYF నేతలు, గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని నియామక బోర్డు అధికారులు నర్సింగరావు, షౌకత్ అలీ ఖాన్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యప్రసాద్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్, గురుకుల అభ్యర్థులు అస్మా, ప్రియాంక, జ్యోత్స్న, జ్యోతి, సుజాత, విజయ, మంగమ్మ, అమృత, కవిత, మమతలతో పాటు 50 మంది పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పరీక్షలను నిర్వహించిన ఫలితాలు వెల్లడించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా గురుకుల అభ్యర్థులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటనలో అయితే హెచ్చరించారు. దీనిపై గవర్నమెంట్ స్పందించి త్వరగా గురుకుల రిజల్ట్స్ని అయితే విడుదల చేయాలని అయితే కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే RTCలో అప్రెంటిస్ పోస్టులు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిప్లొమా ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీని చేయనున్నారు. TSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన జారీ చేశారు. BCom, BSc, BA, BBA, BCA విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు TSRTC అధికారిక వెబ్సైట్లో ఉన్న నిబంధనలు, షరతులతో సంతృప్తి చెందితే
వెబ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.